ఆరు ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తి పయ్యావుల కేశవ్ గారు. ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, రోషయ్య గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని 6 మంది ముఖ్యమంత్రులతో అసెంబ్లీలో కౌన్సిల్లో పోరాటం చేసిన వ్యక్తి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. తిరిగి 2024లో ఎవరు నిలబడినా సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉరుకొండలో పోటీ చేసిన పయ్యావుల కేశవ్ గారు 25,000 మెజార్టీతో గెలవకపోతే నా పేరు వీరాంజనేయులు, నేను సాంస్కృతిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. నేను ఎన్నో మీటింగుల్లో స్పీచ్ ఇచ్చినాను, పాటలు పాడినాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన పాట పాడి వినిపిస్తా. ఎక్కువ టైం లేదు నాకు, చాలా మంది ఉన్నారు, సార్ వస్తున్నారు. ఇప్పుడు పౌరుషాల పురిటి గడ్డ పలనాటి మట్టి నడుగు, ఉద్యమాల ఉరకలెత్తే ఉత్తరాంధ్ర గుండె నడుగు, రాయలోరి సీమలోరి గొంత దడువు నీటి నడుగు, అమరావతి రాజధాని రేపటి తల రాత నడుగు. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే, తెచ్చేది బాబే, గెలిచేది బాబే. బాబు 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 చంద్రబాబు, బాబు 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 చంద్రబాబు. నిన్ను గెలిపించే ప్రజనీకం మేమేనని, మమ్ము పాలించే నాయకుడవు నువ్వేనని మాకు అనిపించింది, మాకు వినిపించింది. అన్ని కలిసొచ్చి ఈ ఓటు మొదలయ్యింది. వేస్తామండి సైకిల్ గుర్తుకి, జై అంటాము చంద్రబాబుని. వేస్తామండి సైకిల్ గుర్తుకి, జై అంటాము చంద్రబాబుని. నిజంగా నిజంగా ఈ రోజే నా పాటగా, వేస్తామండి సైకిల్ గుర్తుకి, జై అంటాము చంద్రబాబుని. ఆంధ్రాని స్వర్ణాంధ్రగా మార్చాలంటే చంద్రబాబుకే ఓటు వెయ్యాలండి. టీడీపీకి పైన కింద ఓటు వేస్తే దేశాభివృద్ధి జరిగినట్టేనండి. రెండిటికి ఓటు వేసి రెండిటిని గెలిపిస్తే అంతకంటే సౌభాగ్యమేముందండి. వేలేమండి ఫ్యాను గుర్తుకి, చి అంటాము వైఎస్ఆర్ని. వేలేమండి ఫ్యాను గుర్తుకి, చి అంటాము వైఎస్ఆర్ని. వైఎస్ఆర్ కి పైన కింద ఓటు వేస్తే అల్లకల్లోలమైపోయినట్టేనండి. ముఖ్యమంత్రి పది